అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే పద్యం ఏమిటంటే, ఇది పెద్ద బాలశిక్షలో పద్యం. ఏమిటంటే, వంగతోట నుండు వరిమళ్ళలో నుండు జొన్నచేల నుండు చోద్యముగును తలుపు మూల నుండు తల మీద నుండును. దీని భావమేమి తిరుమలేస. పిల్లల్లో ఊహాశక్తిని పెంచడానికి పూర్వం బడిలోని మాస్టర్లు పిల్లలకు ఇంటి పనిగా ఇచ్చేవారు. వీటిని ఆట విడుపు పద్యాలు అంటారు. అంటే బడి విడిచేటప్పుడు ఆటగా చెప్పే పద్యం అన్నమాట. పద్యం మామూలుగా చదివితే అర్థం కాదు, ఏదో సమస్య ఉన్నట్టు అనిపిస్తుంది. వంగతోటలో ఏదో ఉందట, వరి మడిలోనూ ఉంది, జొన్న చెరువులో ఉంది, తలుపు మూల ఉంది, తల మీద కూడా అదే ఉందట. ఏమిటిది అని ఆలోచించడానికి పిల్లలకి అయ్యవార్లు ఇచ్చేవారు ఇట్లాంటి పద్యాలు. ఉపాధ్యాయుడు చదివినంతసేపు అర్థం కాదు. తర్వాత ఇంటికి వచ్చి వారు దాన్ని వల్లి వేసుకుంటుంటే కొంత అర్థమవుతుంది. అప్పట్లో తల్లిదండ్రులకి, అంటే బాగా మా తాతగారి కన్నా ఇంకా చిన్న వయసులో, ఇంకా అప్పట్లో తాతగారి వయసులో తల్లిదండ్రులు కూడా తెలుగు భాష ఎందు, వ్యాకరణం అందు అన్నిటి కూడా పట్టుండేది. అందుకని పిల్లలకి వారు కొంత సహాయం కూడా చేసేవారు. వీళ్ళకి అవగాహన నుండి నేర్చుకోకపోయినా కొంత వారి సహాయం కూడా ఉండేది. అలా నేర్చుకునేవాళ్ళు. తర్వాత ఇలా చదివికంగా వారికి పద్యం అర్థమయ్యేది. వంగతోట నుండు వరిమళ్ళలో నుండు అని చదవకూడదన్నమాట. వంగ తోట నుండు అంటే వంకాయలు తోటలో పండుతాయి కాబట్టి వంగ తోట నుండు. వరి మళ్ళలో నుండు, వరి పంట ఎక్కడుంటుంది? మడిలో పండుతుంది. అలాగ జొన్న చేల నుండు అంటే జొన్న పంట చేలో పండుతుంది. ఇక తలుపు మూల నుండు, తలుపు గదికి ఒక మూల ఉంటుంది. చివరగా తల మీద నుండు, ఎవరికైనా తల మీదనే కదా ఉండేది. కాబట్టి చదువుకునే విధానం మనం చదవంగా అర్థమయ్యేది. ఈ విధంగా వాళ్ళకి కొన్ని ఆట విడుపు పద్యాలు ఇచ్చి పూర్వకాలంలో చెప్పేవారు అన్నమాట. ఆ విధంగా ఇవాళ పెద్ద బాలశిక్షలోని ఈ పద్యం మనం గుర్తు చేసుకున్నాం అన్నమాట. వంగతోట నుండు వరిమళ్ళలో నుండు జొన్నచేల నుండు చోద్యముగను తలుపు మూల నుండు తల మీద నుండును. దీని భావమేమి తిరుమలేస అంటే, వంగ తోట నుండు, వరి మళ్ళలో నుండు, జొన్న చేల నుండు, తలుపు మూల నుండు, తల మీద నుండును అని మనం అర్థం చేసుకోవాల్సమా. మంచి పద్యం కదా ఇది కూడా.